సత్యాన్వేషకులైన దైవజనులు బ్రదర్ షేక్ కాళేశ్వ గారు ఇస్లాం నుండి క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రైస్తవ్యంలోని సత్య సువార్తను ప్రకటిస్తూ క్రైస్తవునిగా విశ్వాసంతో క్రీస్తు కొరకు మంచి సైనికుని వలె పోరాడుతున్నారు. ఇప్పుడు బ్రదర్ షేక్ కాళేశ్వ గారి వర్తమానం విందాం. క్రీస్తునందున్న ప్రేమైన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాము. మొదటిగా వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకుందాము. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేచి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నవారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని కొనసాగిద్దామండి. సర్వోన్నతుడు అయిన మా పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన మహాజ్ఞాన శక్తిని ప్రతి బిడ్డ హృదయాలలో కుమ్మరించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రయత్నించిన ఈ ప్రయత్నములో ప్రతి బిడ్డ మీ యొక్క శక్తితో తన యొక్క హృదయాన్ని నింపుకొని జ్ఞానయుక్తంగా జీవించి తిరిగి క్షేమంగా మరికొందరితో మీ యొద్దకు చేరుకునేందుకు కృపను కుమ్మరించండి. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఒక అమూల్యమైన విషయాన్ని బైబిల్ మహాగ్రంథం ద్వారా తెలుసుకుందాము. బైబిల్ అనే పదానికి గ్రీకు పదము, అందులో తెలుగులో తర్జుమా చేస్తే పుస్తకము అని వస్తుంది. పరిశుద్ధ లేఖనాల గ్రంథము. పరిశుద్ధ అంటే సర్వసత్యము, లేఖ అంటే ఉత్తరము, పుస్తకము అంటే పరిశుద్ధమైన దేవుని మాటతో ఉత్తరముగా తన బిడ్డలైన మనకు దేవుడు ప్రేమతో అందించి ఈ ఉత్తరాలన్నిటినీ కలిపి ఒక గ్రంథముగా మన చేతిలో బైబిల్ మహాగ్రంథంగా పెట్టడం జరిగింది. దేవుని మనసులో ఉన్న మన క్షేమకరమైన మాటలన్నీ బైబిల్ మహాగ్రంథంలో భద్రపరచి ఇందులో ఒక మాట తీసివేయకూడదు, ఒక మాట కలపకూడదని దేవుడు మనకు బహుజాగ్రత్తలు తెలియపరిచి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అంటే తండ్రి యొక్క మనసులో ఉన్న ఆలోచనలను బిడ్డలకు తెలియపరిచి పరాయి దేశంలో ఉన్న బిడ్డలను సొంత దేశానికి నడిపించాలనే అమూల్యమైన ప్రయత్నము యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద జరిగింది. ఆ జరిగిన విషయాలన్నీ ఇందులో భద్రంగా వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న వాక్య భాగంలో మనం ఆలోచించగలిగితే ఈ అంశం పేరు పరదేశంలో ఉన్న మన యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది. భూమి అనే పరాయి దేశంలో ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందనేది ఇప్పుడు మనం అంశంగా తెలుసుకోబోతున్నాము. ఈ వాక్య భాగాన్ని మళ్ళీ మనము గమనించగలిగితే కొందరు విశ్వాసుల గురించిగా హెబ్రీకర్త పౌలు గారు మాట్లాడుతూ 13వ వచనం చెప్తున్నారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేచి తాము భూమి మీద పరాయి దేశంలో ఉన్నామని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని మృతి పొందిరి. ఎవరు వీళ్ళు? అబ్రహాము గారు, ఇసాకు, యాకోబు, ఇలా విశ్వాసులందరి గురించి చెప్తూ ఇక్కడ ఈ మాట చెప్పడం జరిగింది. అంటే నిజమైన విశ్వాసులు ఎలా ఉన్నారంట? ఈ భూమిని ఒక పరాయి దేశముగా ఖచ్చితంగా నమ్మారు, యాత్రలో ఉన్నామని తెలుసుకున్నారు, దూరం నుండి చూశారు,
స్వంత దేశానికి చేరుకునేందుకు స్వంత దేశం గురించిన విషయాలన్నీ వివరంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న సమాచారం ప్రకారము నడిచారు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును చేరలేడు. యేసుక్రీస్తు వారి మాటే సత్యమైతే ఆ సత్యంతో బైబిల్ మహాగ్రంథం నిండుకొని ఉన్నది. మరి ఆయన యొక్క మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే, ఈ భూమి మనకు సొంత దేశము కాదని, పరాయి దేశమని. మరి ఇక్కడ చూస్తుంటే వారు ఏం చేశారంట, ఇలాగూ చెప్పువారు తమ సొంత దేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నవారు కారా అంటున్నారు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరల వాళ్ళను వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఈ యొక్క విషయాన్ని 15వ వచనంలో ఉన్న విషయాన్ని మనం గనక బాగా పరిశీలించగలిగితే, సొంత దేశము ఏదో తేలికగా వచ్చేది మాత్రము కాదని, మన సొంత దేశానికి చేరుకోవాలంటే చాలా కష్టకరమని, ఆ కష్టమైన దాన్ని కష్టించి సాధించితేనే తప్ప మనం పరలోకం చేరలేమనేది ఇక్కడ మనం బాగా గమనించాలి. ఇంతకీ మన యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అనేది మనం చెప్పుకునే ముందల, అసలు లోకము మనిషిని గురించి ఏమని మాట్లాడుకుంటుంది అని చూస్తే, మనిషి నుండి వచ్చాడనేది కళ్ళకు కట్టినట్లుగా తమ కుటుంబాల్లో కనబడుతూ ఉన్నా కూడా, ఈ లోకంలో కనబడుతూ ఉన్నా కూడా, నేను కోతి నుండి వచ్చాను అని చెప్పుకుంటున్నాడు మనిషి నుండి వచ్చానని చెప్పుకోవటం బదులు నేను కోతి నుండి వచ్చాను అంటున్నాడు. ఇంతకీ మనిషి నుండి రావటము వెనకాల మరి ఏమైనా హిస్టరీ ఉందా అని మనం ఆలోచిస్తే, ఈ లోకంలో మనిషి తల్లి గర్భంలో నుండి పుట్టిన దగ్గర నుంచే తెలుసుకుంటున్నాడు. కాటికి పోయేంత వరకు మాత్రమే కోటి విద్యలు నేర్చుకుంటున్నాడు. కూటి కొరకు కోటి విద్యలు, కూటి కొరకైతే కూడు జానెడు పొట్ట కొరకు, జానెడు పొట్ట కొరకైన కూటి కొరకైన కోటి విద్యలు కాటి వరకు మాత్రమేనని గుర్తించండి. కాటిని దాటిన తర్వాత ఏ మంత్రి పదవి తోడు రాదు, ఏ MBBS అయినా తోడు రాదు, ఏ విధమైన ఈ కోటి విద్యల్లో ఏ విద్య కూడా మన తోటి రాదండి. మనకు వచ్చే విద్య ఒకే ఒకటి, ఈ శరీర విద్య మాత్రము కాదు. ఇందు లోపల ఒక మహాశక్తిగా ఒక ఆత్మ నివసిస్తున్నది. ఆత్మకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత ఆత్మకు భవిష్యత్తును ఇచ్చే దేవుని మాటతో మనం సంపూర్ణం అవ్వాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అంటే మనం సంపూర్ణులుగా చేయటానికే వచ్చారు. ఏంది ఈ సంపూర్ణత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఒక మనిషి భూమి మీద పుట్టక మునుపు ఎక్కడుంటాడు? ఒక మనిషి తల్లి గర్భంలో నుంచి బయటికి రాక మునుపు తల్లి గర్భంలో ఉంటాడని మాత్రము మనిషి చెప్పగలుగుతున్నాడు. మరి ఆ తల్లికి తండ్రికి పెండ్లి కాని సమయంలో ఆ యొక్క బిడ్డ, ఇప్పుడు పుట్టిన బిడ్డ గతంలో ఎక్కడున్నాడు? నీవు నేను తల్లి గర్భంలో నుండి బయటికి రాక మునుపు మన తల్లికి తండ్రికి పెండ్లి కానప్పుడు మనం ఎక్కడున్నాము అనే ఆలోచన లోకంలో ఎవరినైనా అడిగి చూడండి, తల్లి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అంతకు వెనక నేను దేవుడి దగ్గర ఉన్నాను అంటుంటారు. మరి దేవుడి దగ్గర ఉన్నది మరి తల్లి కంటే ముందల నేను దేవుడి దగ్గర ఉన్నానా అని ఆలోచించండి. ఆలోచిస్తే ఈ యొక్క ఆలోచన కనుక ఖచ్చితంగా దైవ మార్గంలో కనుక మనం ఆలోచించగలిగితే, మనం చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మనం గమనించగలిగిన మన ఆలోచన శక్తి చాలా పరిశుద్ధంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మాటను పక్కన పెట్టడము, తన సొంత ఆలోచన మీద ధ్యాస పెట్టడం వలన మనిషి తన ఆలోచన శక్తి కోల్పోయాడండి. ఇలా కోల్పోవటం వలన తన పుట్టుక గురించి తెలుసుకోలేకపోతున్నాడు, తన బ్రతుకు గురించి తెలుసుకోలేకపోతున్నాడు, తాను చనిపోయిన తర్వాత ఏమైపోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ భూమి మీద ఎంతోమంది మానవులు పుడుతూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. పుట్టిన ప్రతి ఒక్కరూ నేను పుట్టాను కాబట్టి బ్రతకాలని, బ్రతకాలి కాబట్టి తినాలి అని, తినాలి కాబట్టి సంపాదించాలని, చావు తప్పదు కాబట్టి బ్రతికినంత కాలం సర్వ సుఖాలు అనుభవించేయాలని ఈనాడు నేరాలు ఘోరాలులో ముందంజలో ఉన్న మానవ లోకమంతా. మరి ఇలాగా నేరాలు ఘోరాలలో పోటీ పడుతున్న ఈ లోకాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? భక్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు, కానీ
నిజంగా పెరుగుతున్నది భక్తులేనా? ఒకళ్ళు నిజంగా దైవ భక్తులే పెరగగలిగితే మరి మనుషుల మధ్యన ఈ నేరాలు ఘోరాలు తగ్గిపోవాలి కదా. మరి నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి, అంతకంటే ఎక్కువగా భక్తులు పెరిగిపోతున్నారు. మరి భక్తుల్లో ఉన్నది దైవత్వమా లేక దయ్యత్వమా అనేది తెలుసుకోవాలి. నేను పుట్టాను కాబట్టి అనుకుంటున్నాడు కానీ నేను ఎందుకు పుట్టాను అనుకోవట్లా. నేను బ్రతకాలి అనుకుంటున్నాడు కానీ నేను ఎవరి కొరకు బ్రతకాలని ఆలోచించట్లా. చావు తప్పదు కాబట్టి అంటున్నాడే కానీ చావు ఎందుకు తప్పని పరిస్థితిగా ఉన్నది అని పరిశీలన చేయటానికి ముందుకు రావటం లేదు. అలా ముందుకు రాగలిగితే తాను పుట్టక మునుపు తల్లైతే తన గర్భంలో ఉన్న వివరాలు చెప్పగలిగిద్దేమో కానీ మరి అంతకంటే వెనక్కి వెళ్తే ఏ మానవుడు నిజానికి చెప్పలేడు. ఈ బైబిల్ మహాగ్రంథం మాత్రమే చెప్తుందండి. ఇప్పుడు తెలుసుకుందాం అన్ని విషయాలు మనము. ఒక మనిషి పుట్టక మునుపు ఎక్కడున్నాడు ఆలోచించండి. ఆలోచిస్తే తల్లి గర్భంలో, తల్లికి తండ్రికి పెండ్లి కానప్పుడు ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే తండ్రి గర్భంలో ఉన్నాడనేది మనకు రుజువు అందుతుంది. తండ్రి తల్లి కలిసినప్పుడు తండ్రిలో ఉన్న మరి ఆ యొక్క మెటీరియల్ తల్లిలోనికి ప్రవేశిస్తుంది. తల్లి యొక్క గర్భము ఒక ఫ్యాక్టరీ లాంటిది. తండ్రి ఇంకా పుట్టని కాలంలో మరి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అని ఆలోచించండి. ఒక డేవిడ్ అనే ఒక సహోదరుడు, అతను పుట్టాడు. పుట్టక మునుపు ఎక్కడున్నాడు ఆ సహోదరుడు? ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో. తల్లికి తండ్రికి పెండ్లి కానప్పుడు ఆ డేవిడ్ అనే ఆ యొక్క మనిషి ఎక్కడున్నాడు ఆలోచించండి. ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది తండ్రి యొక్క గర్భంలో ఉన్నాడని. అలాగే ఆ తండ్రి పుట్టని కాలంలో మరి ఆ యొక్క తండ్రి ప్లస్ ఈ కుమారుడైన ఈ డేవిడ్ ఇద్దరు కలిసి ఎక్కడున్నారు? వాళ్ళ నాన్న గర్భంలో ఉన్నారు. వాళ్ళ నాన్నే పుట్టినప్పుడు ఎక్కడున్నారంటే తాతలో ఉన్నారు. తాత పుట్టినప్పుడు వాళ్ళ నాన్నలో ఉన్నారు. ఇలాగ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ప్రతి వంశము ఒకనాడు భూమి ఈ సృష్టింపబడిన 6వ దినములో ఒక నేల మట్టి నుండి ఏర్పాటైన ఒక ఆకారం మనకు ఈ బైబిల్లో కనబడుతుంది. ఆ ఆకారమే ఆదాముకు ఇవ్వబడి దేవుడు ఇచ్చిన ఆకారము. ఆనాడు దేవుడు నేల మట్టితో నరుని నిర్మించినట్టుగా చెప్తున్నాడు ఈ బైబిల్ మహాగ్రంథములో. చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా మరి ఏం చేశాడంటండి? నేల మట్టితో నరుని నిర్మించాడు. నిర్మించిన తరువాత ఏం జరిగింది? తన గర్భంలో నుండి బిడ్డను బయటికి తీసుకురావడము ప్రారంభించాడు. దేవునిది ఇంతకీ ఏ రూపము? అది అర్థమైతే మనకు ఏ రూపంలో ఉన్నాడో మనకు అర్థమైతే ఈ యొక్క వాక్యాల్లో ఉన్న పరమార్థం మనం గ్రహించగలుగుతాము. మనకు అర్థమవుతున్నప్పుడు యోహాను సువార్త 4:24లో ఉంటుంది ఒక మాట, దేవుడు ఆత్మ. ఎవరు దేవుడు? ఆత్మ. దేవుడు ఆత్మ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిల్లి గర్భమున ఏం పుడుతుందండి? పిల్లే పుడుతుంది. గేదె గర్భమున గేదె పుడుతుంది. అలాగనే దేవుని గర్భమున మనం పుట్టాము, మనం దేవుని పిల్లలమే అని మీకు నమ్మకం ఉంటే దేవుడు ఎవరంట? ఆత్మ. దేవుడు ఆత్మ. ఆయన గర్భంలో ఉన్న మనలను ఒక మట్టి బొమ్మను తయారు చేసి మట్టితో అందులో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆయన పిల్లలందరూ కూడా ఆత్మలుగా ఉండి ఆ శరీరం మట్టితో తయారు చేసిన ఆ శరీరంలోనికి రావడం మొదలైందండి. అలా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అందులో నుంచి ఇంకో శరీరం బయటికి తీయడం ప్రారంభమైంది. మళ్ళీ మట్టి పట్టుకోలేదండి ఇంకో శరీరాన్ని తయారు చేయడానికి. మొట్టమొదటిగా పురుష దేహాన్ని దేవుడు నిర్మించాడు. మళ్ళీ మట్టి పట్టుకొని స్త్రీ దేహాన్ని నిర్మించలేదు. పక్కటి ముఖను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు. మళ్ళీ మట్టి పట్టుకోలేదు రెండోసారి. అలాగే మళ్ళా ఆదాము యొక్క నాసిక రంధ్రాల్లో మళ్ళీ ఊదను లేదు. మరి అంతకు ముందల మరి ఆయన ఊదినప్పుడు హవ్వమ్మ కూడా లోపలికి ప్రవేశించింది అనడానికి ఆధారం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము
21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలోని ఎముక, నా మాంసములోని మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను, నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. స్త్రీ ఎక్కడ నుండి తీయబడిందండి? ఎక్కడి నుండి తీయబడింది? నరునిలో నుండి తీయబడెను. ఆదాము యొక్క శరీరాన్ని దేవుడు నిర్మించాడు. నిర్మించినప్పుడు నాసికారంధ్రములో ఊదినప్పుడు హవ్వమ్మ కూడా అందులోనికి ప్రవేశించింది. హవ్వమ్మ ప్రవేశించిన తర్వాత అలాగనే హవ్వమ్మ ఒకటేనా అనుకుంటే మొట్టమొదటిగా ఆదాము యొక్క శరీరంలో నుండి బయటికి తీయబడిన మరొకరు ఎవరు అంటే హవ్వమ్మ. వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత సగ శరీరాలుగా బయటకు వచ్చిన ఈ స్త్రీ పురుష దేహాలను మరల దేవుడు ఈ విధంగా కలిపాడు. ఎప్పుడైతే ఈ దేహాలను రెండు కలిపాడో ఒక ఫోటోస్టాట్ మిషన్, ఒక జిరాక్స్ మిషన్, ఒక పేపర్ పెట్టి పైన ప్రెస్ చేస్తే డోరు ప్రెస్ చేస్తే ఎలాగైతే అలాంటి రూపమే మళ్ళీ బయటకు ఎలా వస్తుందో అలాగనే స్త్రీ పురుష దేహాలు మరలా ఉత్పత్తి అవ్వటం ప్రారంభించినాయండి. ఆనాడు మొట్టమొదటిగా దేవుడు నేల మట్టితో శరీరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఊదాడు, తన గర్భంలో నుండి ఊదాడు. అప్పుడు ఈ ప్రపంచంలో ఈనాడున్న ఇంత పెద్ద కుటుంబము, జగమంత కుటుంబం, కోటాను కోట్ల మంది, ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు దేవుడు ఎప్పుడైతే తన గర్భంలో నుండి మరి ఆదాము యొక్క నాసికారంధ్రంలో ఊదాడో అప్పుడే ప్రవేశించడం జరిగింది. కాబట్టి హవ్వమ్మను బయటికి